నౌ కేసీఆర్ గారు మాట్లాడంగానే ఉత్సాహంతో మా ఉత్తమన్న ఉత్తుత్త మాటలు మొదలెట్టేసి అది ఎందుకు గిరీష్ అంత పెద్ద మాట నిష్ణు ఉత్తుత్త మాటలు అని అంటే నేను క్రెడిట్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని దాంట్లో ఇస్తా. ఏంటంటే తెలంగాణలో నీటి మీద కొంచెమో గొప్పను కొంచెం నాలెడ్జ్ ఉందంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది. ఇక మిగతా వాళ్ళందరూ అది అంటారు చూడు, బాకీ సారే గుట్లే ఆమ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పకా ఆమ్, బాకీ సారే గుట్లే ఆమ్ అని చెప్పి మాట్లాడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది ఏమన్నానంటే నేనేమని మాట్లాడినంటే నాకు తెలిసి 8 పాయింట్లు 9 పాయింట్ల మీద చాలా క్లీన్గా మాట్లాడిండు. బట్ అందులో ఎంత ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఎంత తప్పులు ఉన్నాయి అన్నది చిత్రగుప్త చిట్టా ఎక్కుతుంది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారంటే బీఆర్ఎస్ మనీ వేస్ట్ చేసింది, పాత కాంగ్రెస్ ప్రాజెక్టులే చాలా మంచిగా ఉండే, బీఆర్ఎస్ పైసలు వేస్ట్ చేసింది, అసలు మేముండుంటే ఈ ప్రాజెక్టులని ఈయన 100 రూపాయలకు చేసిండు, మేమైతే 10-20 రూపాయలకే చేస్తుండే అని అన్న ఆరోపణ చేస్తుంది. పబ్లిక్ రికార్డ్ ఏం చెప్తుంది అని అంటే ఏవైతే మీరు తక్కువ చౌక ధరకు లిఫ్ట్ స్కీమ్స్ చేస్తానన్నారు కదా తెలంగాణకు, అది కాంగ్రెస్ ఎలా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు అప్రూవల్ కూడా అయింది. మళ్ళీ ఎందుకు డిలే అయింది? డిలే అయినాక ఎన్నోసార్లు రివైజ్ అయింది, దాని ఎగ్జిక్యూషన్ చాలా స్లో ఉండే. ఎగ్జాంపుల్ జవహర్ నెట్టంపడు LIS గాట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇన్ 2005. జవహర్ నెట్టింపడు ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నది చూడు, అది 2005లో అప్రూవ్ వస్తే ఇప్పటిదాకా ఏమైంది రా అంటే రివైజ్డ్ ప్రపోజల్ మళ్ళీ 2013లో పెట్టారు. అంటే మీరు ఏం చేసిరు, కంకిల పొట్టే కదా. అంటే ఇలా కాంగ్రెస్ క్లెయిమ్ చేయగలుగుతుందా మేముంటే చౌక ధరకు చేస్తుండే లేదా చీప్గా చేస్తుండే అని చెప్పి మాట్లాడతారా? ఈ మాట మాట్లాడే హక్కు నిజంగా కాంగ్రెస్కు ఉందా? ఉత్తమన నేను అడుగుతున్నా. ఎందుకు అనంటే మీ సమయంలో ఫెయిల్ అయినరు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ శాంక్షన్స్ ఉన్నాక కూడా రివిజన్స్ అయితే ఆగిపోయినాయి, డెలివరీ గ్యాప్ ఉండే, ఇప్పుడు డిజైన్ గ్యాప్ ఎక్సెట్రా అని చెప్పి కంకిల పొట్టు మాటలు మాట్లాడితే అది వాస్తవమా? ఇది నేను మాట్లాడతలే. జవహర్ నెట్టింపాడు LIS ప్రాజెక్ట్ నోట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ జియో నంబర్ 22 dated 22/6/2005 revised on 29/2013 irrigation.telangana.gov.in. చిత్రగుప్తులం ఆవాహనం చేస్తాం కదా, చెప్తాడు చిట్టా మొత్తం చెప్తున్నా. నెక్స్ట్ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఇరిగేషన్ ప్లానింగ్ ఉండే, బీఆర్ఎస్ దాన్ని డిస్ట్రాయ్ చేసింది. కాంగ్రెస్ దగ్గర చాలా స్ట్రాంగ్ గట్టిగా ఉండేనంట, బీఆర్ఎస్ దాన్ని సర్వనాశనం చేసిందంట. వీళ్ళు అసెంబ్లీలో ఏం పెట్టి మాట్లాడారబ్బా? కాగ్ రిపోర్ట్ పెట్టి మాట్లాడారు. నేను అదే కాగ్ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నా ఉత్తమన్న. కాగ్ ఆడిట్ ఏం చెప్పిందంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉండే చూడు, సీరియస్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉండే, ప్రాణాహిత చేవెళ్ళ కూడా దానికి సీరియస్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉండే, కాస్ట్ రివిజన్స్ అయినాయి, ప్రొసీజరల్ ఇష్యూస్ అయినాయి. జలయజ్ఞం ఆడిట్ బయటికి తీస్తే మీ జలయజ్ఞం వెనకటికి రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక జలయజ్ఞం ఆడిట్ చేస్తే అన్ని బయట పడతాయి అని చెప్పి చెప్తారు. అయితే ఇవాళ ఆడిట్ పంచాయతీ అని అనేది కేవలం టీఆర్ఎస్ టర్న్ బీఆర్ఎస్ అగైన్ టర్న్ టు టీఆర్ఎస్, దానికేం పంచాయతీ లేదు, కాంగ్రెస్కి కూడా ఉన్నది అని చెప్పి రిపోర్ట్లు చెప్తున్నాయి. కాంగ్రెస్ ఎరాల ఆడిట్ అబ్జర్వేషన్ ఏం చేసిందనంటే మీ కాస్ట్ ఎస్కలేషన్ ప్రొసీజరల్ ఫ్లాసు ఇవన్నీ ఉండే కదా, అందుకే ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ ఉండే కదా. మళ్ళీ ఇది నేనంటలేను, కాగ్ సమర్పించిన రిపోర్ట్ జలయజ్ఞం రిపోర్ట్ ప్రాణాహిత చేవెళ్ళ కాస్ట్ రివిజన్ 38,500 crores అకౌంట్స్ జనరల్ ఆంధ్రప్రదేశ్ నుంచి సేకరించిన డేటా మీ ముంగట పెడుతున్నా. కాళేశ్వరం అంబేద్కర్ ప్రాణాహిత చేవెళ్ళను రీప్లేస్ చేసింది, దీని ద్వారా కాస్ట్ బాగా పెరిగిపోయింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆరోపిస్తారు. అయితే కాగ్ రిపోర్ట్ తెలంగాణ ఆడిట్ చేసి చూస్తే ఏమైందనంటే రీఇంజనీరింగ్ చేసి కంబైన్డ్ ఎస్టేట్స్ చేసినప్పుడు కాళేశ్వరం ప్లస్ ప్రాణాహిత 2 కలిపితే 85,651 కోట్లు అవుతుంది అని చెప్పారు. అది మళ్ళా అంటే 38,500 నుంచి వీళ్ళు ప్రాణాహిత చేవెళ్ళ 38,500 అన్నారు. దీనికి కాళేశ్వరం కలిపినప్పుడు 85,000 crores అయింది. అనేది క్రమక్రమంగా టైం డిలే అయినందుకు 1,47,427 crores పోయింది అని చెప్పారు. సో నేనేమంటున్నా అంటే కాస్ట్ పెరగలేదని చెప్పి నేను అంటలేను, కాంగ్రెస్ హయాం కంటే బీఆర్ఎస్ హయాంలో కాస్ట్ పెరిగిందని అనేది వాస్తవమే, కాదని అంటలేను. కాకపోతే నువ్వు ప్రాణాహిత చేయాలని కడిగిన ముత్యమని కూడా చెప్పలేవు కదా. ఎందుకంటే కాగ్ క్లియర్ కట్గా PCSS బేస్ లైన్ అండ్ లేటర్ కంబైన్డ్ ఎస్కలేషన్స్ ముంగట తీసుకొని చూస్తే ప్రాణాహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని జలయజ్ఞం ఆడిట్లో చెప్పింది. ఇది నేను మాట్లాడతలేను. కాగ్ ఎగ్జిక్యూటివ్ సమరీ కాళేశ్వరం ప్రాణాహిత చేవెళ్ళ రీఇంజనీరింగ్ కాస్ట్ల కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాసిన పంచాయతీ చెప్తున్నా. వీఆర్ ఓన్లీ స్టేటింగ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతారు ఏంటంటే నేను ఏదున్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ జ్యుడిషియల్ కమిషన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా అని చెప్పి చెప్తాడు. అయితే కాగ్ నివేదిక తీసుకొని మనం చూస్తే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏదైతుందో అది అక్టోబర్ 2023కి కాన్స్టిట్యూట్ అయింది. మేడిగడ్డ ఏదైతే సింక్ అయింది కదా దాని తర్వాత ఇది కమిషన్లోకి వచ్చింది.
ఇప్పుడు కంబైన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయని చెప్పి మాట్లాడితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని అనేది మెకానిజంలు ఎట్లా ఫెయిల్ అయినాయి అని చెప్పి చూస్తుంది. అంతేగాని ఆటోమేటికల్గా పొలిటికల్ క్లెయిమ్ ఏదైతే మీరు 81,000 crores 85,000 crores 1,50,000 కోట్లు అని అంటారు చూడు, ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ జీరో అని ఎట్లా చెప్పగలుగుతారు? మళ్ళీ కాంగ్రెస్ మీరు కంప్లీట్గా అన్ని చీప్గా డెలివరీ చేసిన ఉంటే మళ్ళీ ఈ సపరేట్ క్లెయిమ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి ఇవి జలయజ్ఞంలలో ఇట్లా ఇవన్నీ ఇట్లా దీని మీద కూడా మాట్లాడాలి కదా, సగం నిజాలు చెప్పొద్దు కదా ఉత్తమన. బీఆర్ఎస్ ఇంకొక ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ క్యాబినెట్ అప్రూవల్ కూడా తీసుకోలే కాళేశ్వరం ప్రాజెక్టుకి, అది చాలా పెద్ద ఘోరాతి ఘోరమైన నేరం అని చెప్పి వీళ్ళు చెప్తారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టింగ్ ప్రకారము ప్రొసీజరల్ అప్రూవల్ ఇర్రెగ్యులారిటీసే కనిపించినాయి కానీ క్యాబినెట్ అప్రూవల్ ఇష్యూస్ అనేది కీ బ్యారేజెస్ ఇది పెద్ద ఇష్యూయే కాదు. అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఆర్ నాట్ క్రిమినల్ ఇంటెంట్. మెన్స్ ఎరాన్ అనేది క్రిమినల్ ఇంటెంట్ అనేది ప్రూవ్ అవుతలేదు. అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ క్రిమినల్ ఇంటెంట్ ఎట్లా అంటారు మీరు? వాస్తవానికి ఏం జరిగింది? పీసీ ఘోష్ కమిషన్ ఏం మాట్లాడింది? కమిషన్ ఫైండింగ్స్ గిట్లా మీరు తీసుకొని చూస్తే ఎక్కడ కూడా ఈ ముచ్చట మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలే. మళ్ళీ అది హైకోర్టు రిపోర్టింగు, ఘోష్ రిపోర్ట్ రిమూవల్, యాక్షన్, లైవ్ ఇవన్నీ మాట్లాడాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నెక్స్ట్ ఏమని మాట్లాడతారంటే కాంగ్రెస్ ఎరాల మేము ఎస్ఎల్బీసీ ఫైనలైజ్ చేసేస్తుండే బీఆర్ఎస్ ఫెయిల్ చేసింది అంటారు. ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. పబ్లిక్ రికార్డ్ ఏం చెప్తున్నది అంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అనేది ఒక మల్టీ డెకేడ్ హిస్టరీ ఉన్నది, దానికి దశాబ్దాల వారీగా చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ టైంలో 2005 నుంచి 2014 3,300 కోట్లు ఖర్చు చేసింది కాంగ్రెస్. తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ దాని మీద చేసింది. అయితే ఆ ఎస్ఎల్బీసీలో మొన్న కొలాప్స్ అయింది అనుకుంటా, టనల్ కొలాప్స్ అయింది. అది వన్ ఆఫ్ ది చాలా క్రిటికల్. నేను దాన్ని కాంగ్రెస్ని తిడతలేను, బీఆర్ఎస్ని తిడతలేను. అటెంప్ట్ చేస్తున్నారు, అది చేస్తే చాలా మంచిది కాదని అంటలేను. బట్ అది ఎంత వల్నరబుల్ ఉందో, నేచర్ ఎంత పెద్దదో, నేచర్తో మజాక్ ఆడితే మస్కరా పని చేస్తే ఏమవుతుంది అనేది ఎస్ఎల్బీసీలో చూసిన ప్రాణాలు కూడా ఓటుకురు అనుకుంటా. సో మీరు ఇలా దాన్ని బీఆర్ఎస్ మీద కానంటే మళ్ళీ మీ టైంలో కూడా 3,300 కోట్లు ఖర్చు చేసి రుతామనా? మళ్ళీ దాని మీద పంచాయతీ ఏమైంది? ఎవడెవడికి కిక్ బ్యాక్లు దొరికినాయి? మళ్ళీ నేనంటలేను. న్యూస్ మినిట్లో వచ్చిన కథనం చెప్తున్నా. ఎస్ఎల్బీసీ బ్లేమ్ గేమ్ కవరేజ్ మెన్షనింగ్ కాంగ్రెస్ ఎరా స్పెండ్. న్యూస్ మినిట్ వాడు మిమ్మల్ని ఉత్కాడేసిండు, నేను అన్ని చదువుతా. దాని పంచాయతీ అయింది. మళ్ళీ నెట్టెంపాడు కల్వకుర్తి ఇవన్నీ తీసుకొని చూస్తే బీఆర్ఎస్ నెగ్లెక్ట్ చేసిందని చెప్తారు, కాంగ్రెస్ దీన్ని డెలివరీ చేసేస్తుండే అని చెప్తారు. కళ్ళలు గనకు కుక్కు అని చెప్పి తెలంగాణ ప్రజలు మాట్లాడుతారు. సింపుల్ ఏందనంటే కల్వకుర్తి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది 2005లో వచ్చింది. జియో నంబర్ 204 డేటెడ్ 15/11/2005 దానికి సాక్ష్యం. లార్జర్ అయ్యకట్ కోసం వచ్చింది, కానీ అది ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ ఖతం చేస్తుండేనంట. కానీ అది ఎప్పుడు శాంక్షన్ అయింది? 2004లో. అయితే ఇప్పుడు చూడు, కాంగ్రెస్ శాంక్షన్ విండో వచ్చినాక ఇన్ని సంవత్సరాల ముందు ఉన్నాక మళ్ళీ కంప్లీషన్ ఎందుకు డెలివరీ చేయలే? ప్రాజెక్ట్స్ ఇన్ని రోజులు పెండింగ్ ఎందుకు ఉన్నాయి? తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కింద టైం లాస్ ఎందుకు చేసిండ్రు? ఇది నేను మాట్లాడుతున్నాను. కేఆర్ఎంబి మన ఎంజీకేఎల్ఏ శాంక్షన్ 2005 కేఆర్ఎంబి ఫైల్ తీసుకొని చూడుర్రి. కాంగ్రెస్ ఏమంటది అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 90 టీఎంసీల నీళ్లు అర్లియర్ ఇచ్చింది, ఇప్పుడు కేసీఆర్ అబద్ధాలు చెప్తుండు అని అంటారు. ఉత్తమన ప్రాబ్లం ఏందని అంటే సిడబ్ల్యూసి అప్రూవల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి సెంట్రల్ వాటర్ కమిషన్కి 90 టీఎంసీల నీళ్లు కావాలి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఎందుకు అడుగుతున్నారు? మీరు ఇచ్చేస్తే సిడబ్ల్యూసీని అడగాల్సిన అవసరం లేదు కదా బ్రదర్, మళ్ళీ మీరు ఎందుకు అడుగుతున్నారు అన్న క్వశ్చన్ నేను వేస్తున్నా. అంటే 45 టీఎంసీ ఇమ్మీడియట్ ఫేజ్ అప్రూవల్ బీయింగ్ పుష్డ్ అంటే 45 టీఎంసీ ఉన్నది, ఇంకొక 45 టీఎంసీ ఎందుకు పుష్ చేస్తున్నారు? ఆల్రెడీ అక్కడ ఉంటే ఫ్యాక్చువల్ ఇష్యూ ఏందని అంటే ఫ్రెండ్స్, కాంగ్రెస్ ఏదైతే 90 టీఎంసీ అష్యూరెన్స్ ఇచ్చిందో కాంగ్రెస్ మినిస్టరు ఇంకా సిడబ్ల్యూసీలో ఇప్పటిదాకా దాని మీద ఎందుకు కొట్లాడుతున్నాడు? 2025 వరకు 90 టీఎంసీ మీద ఇచ్చేస్తే తీసుకుంటే అయిపోయాయి కదా. అంటే ఇది క్లియర్ కట్గా ఏం చెప్తుందనంటే ఈ పంచాయతీ ఇంకా సెటిల్ కాలే, కేసీఆర్ మాట్లాడింది కరెక్ట్. ఇప్పుడు ఇది ఫుల్లీ లాక్డ్ ఎంటైటిల్మెంట్ అందామా, లేకపోతే కాంగ్రెస్ మాట్లాడుతున్న సగం అబద్ధాల జిందగీ అని అందామా? ఇది నేనంటలేను. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తమ్ సీకింగ్ 90 టీఎంసీ అవుట్ ఆఫ్ 45 టీఎంసీ అప్రూవల్స్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనాలు వాళ్ళ తలకాయ పెట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళని నేను అడుగుతున్నాను. ఇంకొక చాలా గంభీరమైన మాట్లాడిండు. బీఆర్ఎస్ అన్ని లోన్లు 11%కి తెచ్చింది, మేమైతే 7%కి రీస్ట్రక్చర్ చేస్తుండే అని అంటే నేనేమంటున్నా, నువ్వు 11% 7% కాదు, 11%ని 10.9%కి తీసుకొస్తానా నేను ఆనందపడతా. ఎందుకంటే అంత పెద్ద మ్యాసివ్ అమౌంట్లా 0.1% తగ్గినా సూపర్ ఉంటుంది, నేను కాదని అంటలేదు. అయితే మీరు మాట్లాడిన ఈ ఫైనాన్షియల్ క్లెయిమ్కి అఫీషియల్ ఏదైనా నోట్ ఇచ్చిండ్రా, ఏదైనా నోట్ చూపెడుతున్నారా, ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తున్నారా, లేకపోతే కేవలం పొలిటికల్ మెసేజా? ఒక్కటి కూడా పబ్లిక్ డాక్యుమెంట్లో మీరు తీయలే. 11% నుంచి 7% తెస్తా అని కేవలం మీ ఉత్తుత్త మాటలు, నిన్న ఉత్సాహం లేకుండా మీరు మాట్లాడి 81,000 crores స్పెండ్
బెనిఫిట్స్ జీరో అని చెప్పి చెప్తాడు. బెనిఫిట్ జీరో అని ఏ రకంగా చెప్తున్నారు ఉత్తమన్న, మీరు నాకు చెప్పండి. కాగ్ రిపోర్ట్లో కూడా ఎస్కలేషన్స్ ఇష్యూస్ మాట్లాడారు తప్ప జీరో బెనిఫిట్ అని చెప్పి కాగ్ రిపోర్ట్లు ఎప్పుడు చెప్పలే. ఇదే కాగ్ రిపోర్ట్ పట్టుకొని మీరు అసెంబ్లీలో పెద్ద పెద్ద పోకడ మాటలు మాట్లాడారు, శ్వేతపత్రాలు ఇచ్చిండ్రు, పీపీటీ ప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే జీరో బెనిఫిట్ అని ఏ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ మీకు చెప్తున్నాయి, నాకు చెప్పురు దాని మీద. ఈ నెట్ ఆయకట్ యాడెడ్ లేదు, ఎక్సెట్రా స్టెబిలైజ్డ్ ఆయకట్ లేదు, అది లేదు, ఇది మీరు మాట్లాడుతారు కదా. ఏ రిపోర్ట్ ప్రకారము, ఏ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ టేబుల్ ప్రకారం ఇది జీరో బెనిఫిట్ అని చెప్తున్నారు? ఎందుకంటే కాగ్ మాట్లాడింది అంతా కాస్ట్ ఇంక్రీజ్ మీద మాట్లాడింది కానీ జీరో బెనిఫిట్ మీద అని చెప్పి కాగేడ మాట్లాడలే. పాపం ఉత్సాహం అంతా నీరు గారిపోయింది మా ఉత్తమ్ అన్నది. ఇప్పుడు మేము మాట్లాడింది కరెక్టా రాంగా ఫ్రెండ్స్? 90 టీఎంసీల నీళ్లు మేము ఆల్రెడీ ఇచ్చినామనంటే మళ్ళీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం మీరు 90 టీఎంసీల నీళ్లకు సెంట్రల్ వాటర్ కమిషన్కి అప్పుడు రాసిండ్రు. ఎందుకు రాసిరు? మళ్ళీ తీయాలా స్క్రీన్ షాట్? అది స్క్రీన్ షాట్ నేను ఆడ పెట్టినా కూడా లింక్ బ్లూ కలర్ ఉన్నదనంటే క్లియర్ కట్ కదా లింక్ ఓపెన్ అవుతుంది. అది హైపర్ లింకే పెడతా నేను. నాకు తెలుసు కొంతమంది మాట్లాడతారని ఇట్లాంటి మాటలు. ప్రాణాయిత చేవేల కాగ్ రిపోర్ట్ మిమ్మల్ని ఎందుకు మాట్లాడింది? మళ్ళీ మీ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఎందుకైనా జియో నెంబర్లు కూడా పెట్టినా కదా నేను. ఫ్రెండ్స్ నేను ఏమంటా అంటే డేటా అనేది చాలా ఇంపార్టెంట్. డేటా లేకపోయి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. డ్రామా వద్దు మనకు, డేటా డ్రివెన్ పంచాయతీలు కావాలి. భారత్ మాతాకి జై.